కుంభరాశి వారికి ఫిబ్రవరి 19వ తేదీ గురువారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఒక కీలకమైనటువంటి రోజు అనే చెప్పాలండి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క స్థితిగతులు అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రాశివారి పరంగా చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఉన్నట్టుండి హఠాత్తుగా ఉదయం 10 గంటలకైతే ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక అనుకోనటువంటి వార్త అయితే అందబోతుందండి. అది దేనికి సంబంధించినటువంటి వార్త, దీనివల్ల ఊహించినటువంటి ఒక కొత్త మలుపు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అసలు ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో దీని ద్వారా ఊహించినటువంటి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టు నుండి మన యొక్క గురుగారు అయితే ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకొడల సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే విత్ ఇన్ 24 అవర్స్లో మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. ఖచ్చితంగా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో మన యొక్క గురుగారు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరైతే బయటపడగలుగుతారండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశికులను 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క స్థితిగతులు అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఈ యొక్క రాశి వారికి చాలా అధికంగా ఉంటుందన్నమాట. మీ యొక్క తాపత్రయం అనేది వీరికి అధికంగా ఉంటుందండి. అలాగే వీరి యొక్క దారిలో వీరు నడవాలి అని చెప్పి ప్రతి క్షణం కూడా అనుకుంటూనే ఉంటారు. ఎవరైనా కానీ వీరిని రిస్ట్రిక్ట్ చేసినా కానీ లేదంటే బంధించినట్లుగా అనిపించినా కానీ వీరికి పూర్తిగా అయితే వారికైతే అసలు దూరంగా ఉంటారని చెప్పాలన్నమాట. అంటే అక్కడ నుండి ఉండడానికి అయితే అసలు ఇష్టపడరండి. అలాగే వీరి యొక్క సహనము అలాగే అందంగా కూడా దురుసుగా ఉంటుందన్నమాట. నేను చూసుకుంటాను నేనే అనేటువంటి భావన అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. అదే వీరిలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. అదే వీరి యొక్క కాన్ఫిడెన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే మీలో ఒక గొప్ప గుణము అనేది కూడా ఉంటుందండి. అది ఏమిటి అంటే మరి ఎవరు నిజమైనటువంటి మనసుతో సహాయము అనేది చేసినప్పటికీ కూడా దాన్ని మీరు చాలా గౌరవంగా స్వీకరించేటువంటి గొప్ప హృదయము అనేది కూడా కలిగి ఉంటారన్నమాట. అయితే ఈ రోజున కూడా వీరికి మంచి గుణాలే వీరి యొక్క జీవితంలో ఒక మార్పును అనేది అయితే శ్రీకారం చుట్టబోతున్నాయండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే గత కొంతకాలంగా ఈ యొక్క రాశివారు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని రకాలుగా సమస్యలతో లోపలే పోరాడుతూ ఉంటున్నారన్నమాట. ఇది బయటకు చెప్పగలిగినటువంటి అంత చిన్నది కాదు, అలాగే ఒంటరిగా పరిష్కరించుకునేటువంటి అంత సులభమైనటువంటిది కాదు. అయితే వీరు అయితే ఏంటంటేనండి చాలా రకాలుగా అంటే సరైనటువంటి సమయం మీకు వచ్చినప్పుడు దానికి విధంగా తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి పూర్తిగా నమ్ముతూ ముందుగా అయితే వెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మీ యొక్క సమయం వచ్చినట్లుగా అయితే కనిపిస్తుందండి. మరి అది ఏ విధమైనటువంటిది అంటే ఏ విధమైనటువంటి విషయానికి సంబంధించింది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉదయం 10 గంటల తర్వాత ఏం జరగబోతుంది అంటే ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుందండి. అంటే మీరు ఏదో ఒక విషయంపై ఆలోచనలో ఉన్నటువంటి విషయాల్లో మీరు ఉన్నటువంటి సమయంలో లేదంటే మీ యొక్క పనిలో బాగా ఇబ్బందులు పడేటువంటి సమయంలో కూడా ఒక వ్యక్తి అయితే మీకు అనుకోకుండానే ఒక గొప్ప సహాయము అనేది చేయబోతున్నారన్నమాట. అయితే ఆ వ్యక్తి మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కావచ్చు లేదంటే అలా అతను పేరు కూడా చెప్పాలి అన్నమాట. తన యొక్క పాత్రను అంటే చాలా సాధారణంగా చూపించవచ్చు, కానీ వారి యొక్క మాటలు లేదంటే వారి యొక్క చర్య మీకేంటి అంటేనండి తలుపు అనేది తెరిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహము అనేది వస్తుంది. ఇది ఇప్పటి వరకు అంటే సాధ్యం కాదు అని చెప్పేసి మీకు భావించినటువంటి ఒక ఎదురైనటువంటి విషయము అని సాధ్యమయ్యేటువంటి దిశగా కొంచెం కదలడం మొదలవుతుంది. ఈ యొక్క సహాయం డబ్బుతో సంబంధమై ఉండవచ్చు, లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి మీరు చేసేటువంటి పనిలో ముఖ్యంగా మీరు ఏదైనా కానీ అనుకున్నటువంటి వాటిలో ఇంకా ఇలా చేయాలని చెప్పి బాగుంటుంది అని చెప్పేసి మీకు ఒక సరైనటువంటి మార్గదర్శనం
మార్గదర్శనంగా చేయవచ్చు, సలహా రూపంలో కూడా కావచ్చు, లేదంటే సరైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడం. ఇలా ఏ వ్యక్తి అయితే కరెక్ట్గా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటారో ఆ యొక్క వ్యక్తిని మీకు పరిచయం చేయడం కూడా కావచ్చు. ఇలా విధంగా ఉంటుందన్నమాట. అయితే మీకు ఇప్పుడు ఉన్నది ఏంటంటేనండి, మీకు బాగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీకు కాసేపు అర్థం కానిటువంటి తర్వాత కొద్దిసేపటి తర్వాత లేకపోతే నేను ఇక్కడికి రాలేను, రాకపోవడం నాకు సాధ్యం కాదు అనేటువంటి ఒక భావన అనేది మీలో విపరీతంగా కలుగుతుంది. అలాగే ఈ రోజున వచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేది మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి గొప్ప మలుపుకు కూడా కారణం కాబోతుంది. మరి అంతేకాకుండా ఇప్పటి నుండి అయితే మీ యొక్క థింకింగ్ అంతా కూడా మారిపోబోతుంది. అనుకున్నట్టుగా మీరు వచ్చినట్లుగా ఈ యొక్క సహాయం అనేది చేసేటువంటి ఆ యొక్క వ్యక్తిపై మీరు మీ పట్ల చాలా కృతజ్ఞతా భావంతో ఉంటారన్నమాట. మరి అంతేకాకుండా అతను వచ్చి మీకు ఏదో చెప్పింది కేవలం ఆ యొక్క భగవంతుడిలాగా కూడా మీకు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు ప్రస్తుతం మీ యొక్క జీవితంలో అంటే మీరు పడేటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటుందండి. అయితే మరి ఈ యొక్క వ్యక్తి అయితే అంటే ఆ వ్యక్తి మీ యొక్క పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క అజ్ఞాత వ్యక్తి సహాయం ఏదైనా కానీ మీకు యాదృచ్ఛికంగా జరుగుతుంది. అయితే కానీ కాదవండి, మీ యొక్క జీవితంలో ఎవరో ఒక సహాయం అనేది చేసి ఉండవచ్చు. అంటే మీరు గతంలో ఎవరో ఒకరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసి ఉండవచ్చు, లేదంటే ఎవరికైనా బాధనైనా కానీ నిశ్శబ్దంగా మీరు అర్థం చేసుకొని ఉండవచ్చు. మరి అటువంటివి అన్నీ కూడా ఏంటంటే ఈ రోజున మీకు తిరిగి అయితే ఈ విధంగా అందబోతున్నాయి అనేది చెప్పుకోవాలండి. కొన్నిసార్లు భగవంతుడు మనకు నేరుగా కనిపించడు కదనమాట. అంటే మనుషుల రూపంలో మనుషుల యొక్క సహాయానికి చేస్తూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సంఘటనలు అనేవి దానికి నిశ్శబ్దంగా జరగబోతున్నాయి ఇని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరో చెప్పాలి అంటే వినడమే కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతుంది మీరు అనుకొని ఉంటారు కదా. మరి అలాంటి యొక్క పరిస్థితులు కూడా ఈ రోజున మీకు ప్రత్యేకంగా చూడబోతున్నారు. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం కేవలం మీ యొక్క గ్రహస్థితులు అనేది చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రోజున ఈ యొక్క శని ప్రభావం అనేది కూడా మిమ్మల్ని ఫలితాలను కూడా బయటకు తీసుకురాబోతుంది అని కూడా చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా అదే సమయంలో మీకు ఉత్సాహ ప్రభావం ఇటువంటివి అన్నీ కూడా మీలో మరింత అధికంగా ఉండబోతున్నాయి. సరైనటువంటి వ్యక్తిని మీరు ఈ రోజున కలుస్తారు అని చెప్పేసి అంతా కూడా మీ యొక్క మనసుకు కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ దారిలో ఆ యొక్క వ్యక్తి అనేది రావడం చాలా అద్భుతంగా, అలాగే చంద్రుడి యొక్క వలయం అనేది కూడా ఈ రోజున మీ యొక్క మనసును అంతా కూడా పూర్తిగా ఈ రోజున ప్రశాంతంగా ఉంచబోతుందని మీకైతే సహకరిస్తూ ఉంటుందండి. అలాగే ఈ యొక్క సమయాన్ని మీరు అద్భుతంగా భావించి చంద్రుడికి కూడా కృతజ్ఞతలు అయితే చెప్పుకోనండి. మీ యొక్క గ్రహస్థితులు ఈ యొక్క సంఘటనలు చాలా సాధారణంగా అయితే కాదండి, చాలా ప్రత్యేకంగా అని కూడా మీరు భావించాలన్నమాట. ఎందుకంటే మీరు చేసినటువంటి గత జన్మల యొక్క మంచి ఫలితాలు కూడా కావచ్చు, ఇప్పుడు ఈ జన్మలో మీరు చేసినటువంటి మంచి ఫలితాలు కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి కదండి. ఈ రోజున ఎలా ఉంటుందో తెలియదు. ఆ యొక్క భగవంతుడు మనకు ఒక్కొక్కసారిగా ఒక మంచి మనకిచ్చే అవకాశాలను ఇస్తూ ఉంటాడు, మంచి మనుషులను పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రీత్యా ఈ విధంగా గ్రహస్థితులు అనేవి కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా కృతజ్ఞతా భావంతో చంద్రుడిని ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి. సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ అర్ఘ్యాన్ని సమర్పించుకోండి. అలాగే ఈ రోజున మీకు చాలా ప్రశాంతంగా ఉంటారన్నమాట, మీకు అనిపిస్తూ ఉంటుందని కూడా చెప్పాలి. అలాగే మీ యొక్క పనులు అన్నీ కూడా చాలా సులభంగా సాగిపోతాయి, ఎటువంటి చిరాకు పరాకులు అనేవి ఉండవు. అలాగే వారి యొక్క సహాయం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలపై ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గుతుందండి. మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నేను ఒంటరిగా లేను అనేటువంటి భావన కూడా మీలో మీ యొక్క మనసుకు వస్తూ ఉంటుంది. మరి ఇంత కూడా నష్టం కూడా అనిపించేంత కేవలం ఏ మాత్రము కూడా లేదండి. ఇక ఇప్పటి వరకు మీకు పట్టినటువంటి అనూహ్యమైనటువంటి భయం మాత్రమే పూర్తిగా వీడిపోతుంది. అలాగే మీకు ప్రత్యేకంగా ఈ రోజున గుర్తించలేనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏ నష్టము కానీ సమస్య కానీ ఈ రోజున ఏది కూడా ఉండదని కూడా చెప్పాలి. అయితే ఈ రోజున ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించగల తప్పదండి. ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే మీ యొక్క సహాయాన్ని అయితే తప్పకుండా అంగీకరించాలి. అహంకారంతో మాత్రం అసలు తిరస్కరించకూడదండి. అంటే నాకేంటి, వీళ్ళు ఇచ్చేదేంటి, సలహా ఇచ్చేది అనేటువంటి అహంకార భావాన్ని అయితే అసలు ప్రసాదించకండి. వాళ్ళు ఏదైనా కానీ సలహా కానీ సూచన కానీ ఇస్తే మాత్రం మీరు ఏదైనా కానీ ఉపయోగించుకుందామే అని చెప్పేసి ఒక ఆలోచన అనేది మీకైతే ఫస్ట్ రావాలండి. అలాగే మీరు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులపై ఇప్పటి వరకు ఏంటి అంటే చెడు వ్యక్తులను ఎక్కువగా నమ్మేసి మోసపోతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ యొక్క పరిచయం అనేది కాబోయేటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారని కూడా చెప్పాలి అండి. అలాగే ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా 1కి 10 సార్లు ప్రశ్నించుకోవాలన్నమాట. తర్వాత ఆ యొక్క పనిని చేసుకోండి.
చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. ఇక ఈ రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని అయితే చదువుకుంటూ 11 సార్లు జపించనండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఈ రోజున మీకు సరైనటువంటి వ్యక్తులు వారి యొక్క సహాయము అనేది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నిలకడగా ఉంటుంది అని కూడా చెప్పాలి. అలాగే ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అండి. మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున యాదృచ్ఛికంగా జరుగుతుందని కూడా ఆ యొక్క భగవంతుడు పంపించేటువంటి ఒక గొప్ప సంకేతం కావచ్చు. ఈ రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క సహాయం కూడా మీ యొక్క భవిష్యత్తుకు ఒక దారి అనేది ఖచ్చితంగా చూపించేటువంటి దిశగా ఉంటుందండి. ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే మీ ఈ రోజున మీరు పొందుకునేటువంటి ఆశ్చర్యము ఆనందము అనేది పూర్తిగా మీ యొక్క జీవితానికి ఒక కొత్త వెలుగులాగా కొత్త ఆశగా మారిపోబోతుంది. ఈ యొక్క సంకేతాలను అయితే పూర్తిగా గుర్తించండి. దైవం మీద మరింత అధికంగా కృతజ్ఞతాభావంతో ఉండండి. ఇటువంటి ఆశయాలు అవకాశాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా రావు కాబట్టి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సద్వినియోగం అనేది చేసుకోవాలి. అయితే ఇక ఈ రోజున మరికొన్ని అంటే ఏమిటంటే బయటకు వెళ్ళేటప్పుడు కొత్త వ్యక్తులతో కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అసలు షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అలాగే మీకు సంబంధించిన విషయాలు ఏదైనా కానీ వారు ఏదైనా కానీ సలహా కానీ సూచన కానీ ఇస్తే దాని గురించి ఆలోచించండి. ఇక అలాగే ఈ రోజున ప్రయాణాలు కూడా మీకు అంతా కూడా సజావుగా ఉంటాయండి. ఇక ఈ రోజున మీరు పాటించుకోవాల్సినటువంటి మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని అయితే పట్టించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి కూడా వెళ్ళినప్పుడు స్వామివారిని తులసి మాలను సమర్పించడం విద్య, ఉద్యోగం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విజయంగా సాధించుకోగలుగుతున్నారు. కాబట్టి తప్పకుండా దైవానుగ్రహాన్ని అయితే పొందే తీరాలి. కాబట్టి కుటుంబంలో ఇంట్లో సభ్యులతో కలిసి చక్కగా దైవం ముందు నిల్చొని స్వామివారికి అంటే దైవానికి కృతజ్ఞతలు అయితే చెప్పుకోనండి. అలాగే తప్పకుండా ఈ రోజున వెంకటేశ్వర స్వామి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని అయితే వెలిగించండి. అలాగే స్వామివారికి ఈ రోజున ఇంట్లో కూడా తులసి మాలతో స్వామివారిని అయితే పూజించండి. ఒకవేళ మీకు వీలుంటే పిండి దీపము అయినా కానీ పెట్టుకోవచ్చండి. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా మీకు ఎంతో శుభప్రదం. మీ యొక్క జీవిత భాగస్వామి తరపున కూడా ఈరోజు ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా నశించేస్తాయి. ప్రేమికులు కూడా ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి రోజు అండి. మీ మధ్య ఉన్నటువంటి దూరము అలాగే ఎడబాటు పూర్తిగా తొలగించి కుటుంబ సభ్యులతో మీ యొక్క ప్రేమ యొక్క విషయాన్ని కూడా చర్చించినట్లయితే ఈ రోజు అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా మీరు తప్పకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మరి అంతేకాకుండా ఈ రోజున సోదరీమణులకు అందుకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కూడా ఏదైనా కానీ ఉంటే చాలా రోజుల నుండి ఇటువంటి ఆస్తి పాస్తుల నుండి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా భేదం ఉండి మీ మధ్య విడబాటు ఉన్నట్లయితే వారు అంతా కూడా తిరిగి మిమ్మల్ని మళ్ళీ అర్థం చేసుకొని వారితో ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా సడలింపోయేటువంటి అవకాశం కూడా మీకు కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా అలాగే ఇంటా బయట కూడా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.